తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీ కిందికి తేవడాన్ని వ్యతిరేకిస్తూ మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ విద్యార్థులందరూ కూడా భారీ ఎత్తున ఒక ధర్నాను అయితే నిర్వహిస్తూ ఉన్నారు. విద్యార్థులందరూ కూడా వారి యొక్క కళాశాల ప్రాంగణంలో కూర్చొని బైఠాయించి మరి వారి యొక్క నిరసన అయితే కొనసాగిస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. భారీగా వారి యొక్క నిరసనను తెలియజేస్తూ ఉన్నారు. ప్రధానంగా స్కిల్ యూనివర్సిటీ కిందికి తెస్తే మా యొక్క జీవితాలు ఆగమవుతాయన్నటువంటి మాటనైతే వారు చెప్తున్నటువంటి పరిస్థితి. జీవో నెంబర్ 97ను ఉపసంహరించుకోవాలి అనేటువంటి మాటనైతే వారు చెప్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. కళాశాల ప్రాంగణంలో పూర్తి స్థాయిలో వారి యొక్క క్లాసులను బైకాట్ చేసి మరి వాళ్ళ యొక్క క్లాసులను బైకాట్ చేసి మరి వారి యొక్క నిరసన అయితే తెలియజేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు వారి యొక్క నిరసన ఇంకా కొనసాగుతూ ఉంది. పూర్తి స్థాయిలో వారి యొక్క నిరసన అయితే మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా వారి యొక్క నిరసన అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క జీవో నెంబర్ 97 అయితే వ్యతిరేకిస్తూ ఉన్నారు. జీవో నెంబర్ 97ను ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారు ఏంటి అసలు? జీవో నంబర్ 97ని వ్యతిరేకించడానికి ఒకే కారణం, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఒక 60 సంవత్సరాల నుంచి నాణ్యమైన స్కిల్ బేస్డ్ చదువును అందిస్తున్న పాలిటెక్నిక్ ని నిర్వీర్యం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఇలా వ్యతిరేకిస్తున్నాము. ఏదైతే ఇప్పుడు ఈ విద్యార్థులందరూ కూడా 3 సంవత్సరాలు పాలిటెక్నిక్ విద్య పూర్తి చేసుకున్న తర్వాత డైరెక్ట్ వీళ్ళు పోయేది ఎక్కడికి అని అంటే 2వ సంవత్సరం బీటెక్కి. ఒకవేళ ఈ పాలిటెక్నిక్ విద్యలో స్కిల్ యూనివర్సిటీకి అటాచ్ చేసిన తర్వాత వీళ్ళందరూ కూడా కేవలం ఐటీఐతో సమానంగా మారే ఒక సర్టిఫికేట్ కోర్సుకు తగ్గటువంటి విద్య తయారవుతుంది. అందుకే దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్లియర్ ఇంటెన్షన్ తోని విద్యార్థులకు విద్యను దూరం చేయడం లక్ష్యంగా పాలిటెక్నిక్ విద్యతో పాటు వీళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వకుండా డిగ్రీ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించకుండా అన్ని ప్రైవేటుకు అట్టగట్టేద్దామన్న ప్రయత్నంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇట్లాంటి స్కీములు తీసుకొస్తుంది. ఏదైతే శక్తి స్కీమ్ ద్వారా వీళ్ళు తీసుకొస్తున్నారో వీళ్ళు రాబో కాలంలో బీటెక్ చేసుకోలేని పరిస్థితి. వీళ్ళు బీటెక్ చేసుకోవాలి అని అంటే ఏం చేయాలి? మళ్ళీ 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదవాలి. ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఎంసెట్ రాసుకోవాలి. ఎంసెట్ రాసుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళు ఏం చేయాలి? బీటెక్ చదువుకోవాలి 4 సంవత్సరాలు. అంటే చదువు భారము, వీళ్ళ భవిష్యత్తు భారము, ఇటువంటి పరిస్థితులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నాయి. అమ్మా మీరు తెలుసా మీకు జియో నెంబర్ 97తో ఏం నష్టం అవుతుంది మీకు ప్రధానంగా? అసలు యాక్చువల్గా ఈ జియో నెంబర్ 97 అనేది ఎప్పుడు ఇంప్లిమెంట్ అయిందో కూడా మాకు తెలియదు. రాత్రిలో ఒక నెల ముందు జూన్ 16 నాడు అయిందంట. మాకు తెలియకుండా, మా ఒపీనియన్స్ ఏంటో ఏమీ తెలియకుండా అసలు మాకు రైట్ లేదా? మేము 10th తర్వాత ఎంతో కష్టపడి ఎగ్జామ్ రాసి ఇక్కడికి వచ్చి కౌన్సిలింగ్ అని తిని వెబ్ ఆప్షన్స్ అని తిరిగి ఫీ రియంబర్స్మెంట్ అని తిరిగి అలసిపోయి మేము ఇక్కడ ఉండి మేము పాలిటెక్నిక్ చేద్దామని వస్తే గవర్నమెంట్ చేసేది ఇదా? ఎంత మంది 10,000 కన్నా ఎక్కువ ఉండే పాలిటెక్నిక్ విద్యార్థులు, ఎంత మంది తల్లిదండ్రులు ఎన్ని ఆశలతో మమ్మల్ని ఇక్కడ పంపించిన్నారు. ప్రభుత్వం చేసేది మాకు ఇదా? మాకు అసలు రైట్ లేదా? మేము బీటెక్ స్టూడెంట్స్, మాకు ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ తో ఉన్నది. మమ్మల్ని ఐటీఐ వాళ్ళతోనే ఎందుకు చేస్తారు? మేము లేబర్ పని చేయాల్సిన అవసరం ఏముంది? We have the right to talk, we have the right to ask government. We won't stop till now when CM withdraws this GO number 97. We want justice. ఇది ఆ పరిస్థితి. ఇక్కడికి వచ్చినటువంటి భారీగా ఏ సంవత్సరం చదువుతా ఉన్నారు మీరు ఇప్పుడు? ఫైనల్ ఇయర్, ఇప్పటికి కాలేజ్లో ఫైనల్ ఇయర్. అయితే జియో నెంబర్ 97 ఏం చెప్తుందంటే ఎవరైతే ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఉన్నారో, ఇప్పుడు నేను ఫైనల్ ఇయర్ తర్వాత ఈసెట్ రాస్తా. సో ఈసెట్ రాస్తే లాటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ సెకండ్ ఇయర్ అవన్నీ తీసేసి మేమంట ఎంప్లాయీ లెక్క చేయనంట. We don't want to do the as a labor. We want to create as a entrepreneur. మేము సంథింగ్ బిల్డ్ చేద్దామని, ఇన్నోవేటివ్ ఆలోచిద్దామని మేము డిప్లొమాకి వచ్చాం. కాకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అంటే మమ్మల్ని లేబర్ చేద్దామని ఐటీఐతో పాటు కలుపుతున్నాడు. మేము అలా చేయదలుచుకోలేదు. ఒకవేళ మేము మళ్ళీ బీటెక్ చేయాలనుకుంటే 3 years డిప్లొమా వేస్ట్, మళ్ళీ 2 years ఇంటర్ చేయాలా, మళ్ళీ ఆఫ్టర్ దట్ బీటెక్ 4 years చేయాలా. సో ఈ లాంగ్ ప్రాసెస్. సో ఈ లాటరల్ ఎంట్రీ తీసేసి ఈ జియో నెంబర్ 97 రద్దు చేయాలని మేము ఒకటే డిమాండ్ చేస్తాం. We want justice. జియో నెంబర్ 97లో లాటరల్ ఎంట్రీ ఉండదు, ఈసెట్ ఉండదు అని ఎక్కడైనా ఉందా దానిలో? అయితే అన్ని డిప్లొమా కాలేజెస్ అన్ని అండర్ దాని కింద అని చెప్పి, సో దాని కింద ఉందా అంటే ఒకవేళ దాని కింద ఉంటే మాకు నెక్స్ట్ ఓన్లీ స్కిల్స్ అని నేర్పిస్తారు.
ఫర్దర్ ఎగ్జామినేషన్ కానీ బీసెట్ ఏమి ఉండదు. సో మేము అప్పుడు రిలీజ్ అయ్యి 4-5 days అవుతుంది, ఇప్పటికి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంకా రెస్పాండ్ అవుతలేదు. ఏమేమి ఉన్నాయి ఏం క్లారిటీ ఇస్తలేదు. సో మాకు ఏదో ఒక క్లారిటీ ఇస్తే, మాకు ఏదో ఒకటి తెలిస్తే మాకు ఏమైనా ఒకటి ఉంటుంది. ఆఫ్టర్ వచ్చి 4-5 days సార్ ఇప్పటి ఒక్క రిప్లై లేదు, ఏం లేదు. సో మేము రేవంత్ రెడ్డి ప్రశ్నించాల్సింది ఒకటి, మాకు ఎంత జల్లేదు అంత జల్లేదు రెస్పాన్స్ ఇస్తే మాకు ఏం కాదు, లేదంటే ప్రొటెస్ట్లు జరుగుతూనే ఉంటాయి. చూసుకోండి రేవంత్ రెడ్డి గారు మీరే. ఇక ఆ పరిస్థితి ఇక్కడ చాలా మంది విద్యార్థులు అయితే ఉన్నారు, వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఏం నష్టం జరుగుతుంది జీవో నెంబర్ 97 తోని? ఇప్పుడు జియో నెంబర్ 97 ద్వారా మా ఐటీఐ కోర్సులని, ఏటీసీ కోర్సులని డిప్లొమాతోని అది సమానంగా పోల్చడం అనేది డిప్లొమాకున్న వాల్యూని దానికి ఉన్న ఇప్పటిదాకా వచ్చిన రక్షణాన్ని పోతుంది. అది ఇప్పుడు ఆ డిప్లొమా వాల్యూ లేకపోవడం ద్వారా మేము 3 years చదివి మళ్ళీ బీటెక్ వెళ్ళాలంటే అది కష్టము. మళ్ళీ ఈసెట్ ఎగ్జామ్ మళ్ళీ లేటర్ వెళ్ళాలంటే ఇప్పుడు లేకుండా పోతుంది. ఈ జియో నెంబర్ 97 రద్దు చేసి ఈ శక్తి డిపార్ట్మెంట్లో కలపడం తేవడం ద్వారా శక్తి డిపార్ట్మెంట్లో కలపడం ద్వారా ఇప్పుడున్న గవర్నమెంట్ విద్యని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి ఈ విద్యని వ్యాపారం చేయాలని ప్రభుత్వం చూస్తుంది. మేము దీనికి తీవ్రంగా ఖండిస్తూ మేము ఇలా మీరు జియో నెంబర్ 97 రద్దు చేశాక మీ పోరాటం జరుగుతూనే ఉంటుంది, రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూనే ఉంటాం. వెంటనే జియో నెంబర్ 97 రద్దు చేయాలని మేము స్టూడెంట్స్ ప్రకారం డిమాండ్ చేస్తూ మేము కోరుతా ఉన్నాము. మీరు డిమాండ్ ఈ జియో నెంబర్ 97 రద్దు చేసేదాకా మీ పోరాటం ఆపము, ఇదే మా లక్ష్యం. రద్దు చేయాలి జియో నెంబర్ 97 వెంటనే. మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో విద్యార్థులందరూ కూడా వారి యొక్క నిరసన అయితే తెలియజేస్తా ఉన్నారు. పూర్తిగా క్లాసులను బైకాట్ చేసి మరి డిప్లొమా స్టూడెంట్స్ అందరూ కూడా వారి యొక్క నిరసన అయితే తెలియజేస్తా ఉన్నారు. ఒకసారి కొంతమంది విద్యార్థులతో మాట్లాడదాం. అమ్మాయి, మీరు ఇక్కడేనా? ఈ కాలేజేనా? ఏ ఇయర్ ఇప్పుడు? నేను 3rd year అండి, సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్నాను. ఏంటి అసలు జియో నెంబర్ 97 తో ఏం డిస్టర్బెన్స్ ఉంది? మా జియో నెంబర్ 97 వల్ల మా డిప్లొమా డిగ్రీ అనేది మాకు తగ్గిపోతుంది, దాని వాల్యూ. దాని వల్ల మాకు వచ్చే జాబ్ ఆపర్చునిటీస్ కానీ మా కెరియర్ కానీ స్పాయిల్ అవుతుంది. ఇప్పుడు ఐటీఐ వాళ్ళు వచ్చి మాతో జాయిన్ అవుతారే కానీ మేము ఎప్పుడు వెళ్ళి ఐటీఐ వాళ్ళతోటి మిక్స్ అవ్వింది లేదు. మేము 10th తర్వాత చేయాలనుకుంటే ఐటీఐ చేస్తాం కదండి. స్కిల్డ్ లేబర్ అవ్వద్దు, మేము టెక్నికల్ స్టూడెంట్స్ అవ్వాలి, సబ్ ఇంజనీర్స్ అవ్వాలన్న గోల్ తోటే కదా డిప్లొమా జాయిన్ అయింది. అలాంటప్పుడు గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు డిప్లొమా ఐటీఐ ఈక్వల్ అన్నప్పుడు మేము కష్టపడి పాలిసెట్ రాసి ర్యాంక్ కొట్టి మంచి మంచి కాలేజెస్ లో తెచ్చుకున్నదంతా వేస్టే కదా. ఇప్పుడు మేము బీటెక్ వెళ్ళి ఇంజనీరింగ్ చేసుకొని మంచి ఎంఎన్సీస్ లో వర్క్ చేయాలనేది మాకు ఉంటుంది. అలాంటప్పుడు మాకు ఇప్పుడు డిప్లొమా తర్వాత ఈసెట్ ఉండదన్నప్పుడు మేము ఎట్లా వెళ్ళగలుగుతామండి? మాకు అదే ప్రాబ్లం అవుతుంది, మా సర్టిఫికేట్ వాల్యూనే తగ్గిపోతుంది. అట్లా అవ్వద్దు అనేది మా ప్రాబ్లం, అది మాకు ఇబ్బంది అవుతుంది. శక్తి స్కీమ్ లో పెట్టడం వలన లాటరల్ ఏంటి ఉండదు, ఈ సెట్ ఉండదు అని ఎక్కడైనా రాసి ఉందా? దానిలో ఏమైనా క్లారిటీ ఉందా? అది అన్నారండి, మాకు తోటి చెప్పినారు ఈ సెట్ అనేది ఉండదని. ఇప్పుడు ఎప్పుడైనా ఐటీఐ వాళ్ళే కదండి మా తోటి లాటరల్ ఎంట్రీస్ జాయిన్ అయ్యేది. సో మాకు ఉండదు లాటరల్ ఎంట్రీ అనేది. డిప్లొమా నుంచి ఐటీఐ వాళ్ళకి డైరెక్ట్ ఇంజనీరింగ్ కి ఎలా ఉండదు కదా, వాళ్ళు డిప్లొమాకి వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ కి వెళ్తాం. సో సేమ్ చేసేస్తే మాకు ఇంజనీరింగ్ అనేది ఆప్షన్ ఉండదు, మాకు లాటరల్ ఎంట్రీ అనేది ఉండదు. అలాంటప్పుడు మేము ఇంజనీరింగ్ ఎట్లా చేస్తాం, హైయర్ ఎడ్యుకేషన్ ఎట్లా చేసుకుంటాము, మా కెరియర్స్ ఎట్లా బిల్డ్ చేసుకుంటామండి? అదంతా మాకు ప్రాబ్లం అవుతుంది. అందుకే మా డిప్లొమా మాకు సపరేట్ ఉండాలి, ఐటీఐ ఉండాలి. మా సర్టిఫికేట్ వేరు, వాళ్ళ సర్టిఫికేట్స్ వేరు. మాది మాకు కావాలి ఐడెంటిటీ, మా డిప్లొమా మాది. అది మా ప్రాబ్లం. ఎన్ని ఇయర్స్ చదువుతుందంటే వేస్ట్ అవుతుంది అనేది మా బాధ. ఇది ఆ పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ భారీ ఎత్తున వారి యొక్క స్లోగన్స్ కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా మాకు అన్యాయం జరుగుతుందనేటువంటి మాటను అయితే వారు చెప్తున్నటువంటి పరిస్థితి మీద మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడిప్పుడే పోలీసులు కూడా ఇటువైపుగా వస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. పూర్తిగా ఈ యొక్క నిరసన కార్యక్రమం అయితే పూర్తిగా కొనసాగుతున్నది. ఈ యొక్క నిరసన కార్యక్రమంలో భారీ ఎత్తున అంటే ఈ యొక్క నిరసన కేవలం ఆ యొక్క జియోఎంఎస్ నెంబర్ ఏదైతే 97 ఉందో 97ను తీసివేయాలంటూ వారి యొక్క నిరసన అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే పోలీసులు కూడా ఇటువైపు వస్తున్నటువంటి విషయాలు మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో మాకు అన్యాయం జరుగుతుందనేటువంటి మాటను అయితే వారు చెప్తున్నటువంటి విషయాలను చూస్తూ ఉన్నాం. ఒకేసారిగా వారి యొక్క క్లాసులను బైకట్ చేసి వారి యొక్క నిరసన అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకులందరూ కూడా వీళ్ళకి మద్దతు కూడా తెలియజేస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ విషయంలో మాకు న్యాయం జరగాల్సిందే అన్నటువంటి మాటలు అయితే విద్యార్థులు అయితే చెప్తున్నారు. జియో నెంబర్ 97 వలన
పూర్తిగా మాకు అన్యాయం జరుగుతున్న మాటనైతే వారు చెప్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నారు. మొత్తం ఈ యొక్క ప్రాంగణం అంతా కూడా జిఓఎంఎస్ నెంబర్ 97కి వ్యతిరేకంగా శక్తి స్కీమ్లో మమ్మల్ని తీర్చొద్దు అంటూ జరుగుతున్నటువంటి ఈ యొక్క నిరసన అయితే మనం చూడొచ్చు. మరి దీనికి సంబంధించి ఇప్పటివరకు అయితే ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. ఈ సెట్ అనేది మాకు ఉండదు అనేటువంటి ఒక మాటను అయితే వారైతే చెప్తున్నారు. విద్యార్థులు ఈ సెట్ ఉండదు అనేటువంటి మాటను వారు చెప్తున్నారు. ఈ వాంట్ జస్టిస్ అనేటువంటి నినాదాలను కూడా వారు ఇస్తూ వారి యొక్క స్లోగన్స్ చేస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాం. సో పూర్తిగా అమ్మ మీరు ఏ ఇయర్ ఇప్పుడు ఇక్కడ సెకండ్ ఇయర్ సివిల్. ఏం డిస్టర్బెన్స్ అవుతుందట శక్తి స్కీమ్ లో మిమ్మల్ని పెడితే? మాకు సెకండ్ ఇయర్ బీటెక్ లాటరల్ అంటే ఉండదు. ఇంకా దానివల్ల మాకు దీని తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంకా బీటెక్ అయినాక మొత్తం 9 years అవుతుంది. ఇప్పుడు మాకు అది రద్దు చేస్తే కాదండి, మాకు జియో 97 అనేది రిలీజ్ చేశారు రేవంత్ రెడ్డి గారు. నేను రెస్పెక్టెడ్, బట్ అది మాకు చాలా ఎఫెక్ట్ అవుతుంది. అది ఎట్లా అవుతుందంటే మేము బీటెక్ చాలా హోప్స్ వచ్చాము. మేము మిడిల్ క్లాస్ పూర్ ఫ్యామిలీస్. ఎందుకు వచ్చామంటే డిప్లొమాకి మేము సెకండ్ లేటల్ ఎంట్రీకి వెళ్ళడానికి వచ్చాము. అది కూడా ఆ రూట్ కూడా క్యాన్సిల్ చేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి? మేము ఫర్దర్ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ తీసుకోవడానికి లేదా? నా లాంటి బతుకులు ఎలా అవ్వాలి? మేము చాలా హోప్స్ వచ్చాము. డ్రీమ్స్ చాలా ఉన్నాయి. అవి చేయాలంటే చాలా ఇది అనేది ఇంప్లిమెంట్ చేయకుండా ఉండాలి. చాలా రిక్వెస్ట్ చేస్తున్నాము, మా ఫ్యూచర్ తో ఆటలు ఆడకండి ప్లీజ్. థ్యాంక్ యూ. పరిస్థితి మొత్తం మీద వారి యొక్క నిరసన మాత్రం ఇంకా కొనసాగుతూ ఉంది. పోలీసులు కూడా భారీ ఎత్తున ఇక్కడికైతే చేరుకోవడం జరిగింది. మరి ఖచ్చితంగా మా నిరసన అనేది జియో నెంబర్ 97 పైనే ఖచ్చితంగా దాన్ని విరమించుకోవాల్సిందే. మమ్మల్ని పూర్తి స్థాయిలో ఆ శక్తి స్కీమ్ నుంచి బయటికి పెట్టాల్సిందే అనేటువంటి మాటనైతే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అయితే చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం.